ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టించింది. వైసీపీ ఘోర పరాభవం చవిచూసింది. ఈ నేపథ్యంలోనే వైసీపీ నుంచి గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి మీద గుర్రుగా ఉన్నట్లుగా, వారు పార్టీ మారేందుకు కూడా సిద్ధమవుతున్నట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతుంది అనే అంశం గురించి మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు. ఆయనతో మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టించింది. వైఎస్ఆర్సీపీ ఘోర ఓటమిని చవిచూసింది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు, అలాగే వైసీపీ నుంచి గెలిచినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి మీద గుర్రుగా ఉన్నారని, కేవలం వైసీపీ ఓడిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డే అని కొందరు, జగన్మోహన్ రెడ్డి పక్కనున్నటువంటి నాయకుల వల్లే వైసీపీ ఓడిపోయిందని మరికొందరు అంతర్మదనంలో ఉన్నారు. ఇప్పుడు గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి మినహా వారందరూ వైసీపీకి దూరం అవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. దీని మీద మీ విశ్లేషణ అండి. వాస్తవం అది. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి మీద గుర్రుగా లేకపోయినా బెల్లం ఎటుంటే అటే చేమలు చేరుతాయి. ప్రభుత్వం ఎటువైపు ఉంటే అటువైపే మొగ్గు చూపుతారు. పైగా ఎంత ఘోర పరాభవం అంటే వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. కనీసం 18 కూడా రాలే. సో ప్రతిపక్ష హోదా లేకపోవడం, మీరు అన్నట్టు 11 మందిలో ఈయన మినహాయిస్తే మిగతా 10 మందిలో మేబీ పెద్దిరెడ్డి గారు ఒక్కరే ఉంటారేమో. మరి ఆయన దూరపు బంధువు ఏదో సంథింగ్ కాబట్టి ఈయన ఇద్దరే ఉంటారు. మిగతా అందరూ కూడా మొగ్గు చూపట్లేదు. అసలు తాడేపల్లి వైపు వెళ్ళడానికి కూడా ఇష్టపడట్లేదు. ఆల్రెడీ కౌంటింగ్ రోజు ఈవినింగే వచ్చిన వార్త ఏంటంటే, కోస్తా జిల్లాల్లో 4, రాయలసీమ 7 అనుకుంటా కదా, మొత్తం 11 వచ్చాయి. ఈ 11లో రాయలసీమ 7లో కూడా 5 రెడీ టు జంప్ అనమాట, సిద్ధంగా ఉన్నారంట. ఆల్రెడీ సాయంత్రానికే ఫోన్లో మంత్రాలు చేసి, అయ్యా మాకేం పదవి ఆపేది పర్వాలేదు, అటువైపు మేము వచ్చేస్తాం అన్నట్టుగా. అంటే ప్రభుత్వం వైపు ఉన్నామంటే అదొక గౌరవం ఉంటుంది కదా. అరే ఏదైనా చెప్పడానికైనా స్థానికులైన వెళ్ళి, అయ్యా ప్రభుత్వం వైపు ఉన్నారు, మనకు కూడా ఈ నియోజకవర్గం ఏమైనా అయ్యేలా చూడండి అన్నట్టుగా చెప్పడానికి ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు వారి పిఏతో ఈ గెలిచినటువంటి ఎమ్మెల్యేలకి కాల్ చేయించిన వాళ్ళు ఆ కాల్ని ఆన్సర్ చేయట్లేదు అంటూ ఒక వార్త కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏంటి దాంట్లో కూడా నిజం ఉందంటారా? అంతేనండి. ఇది ఎలా అంటే, మీరు నాకు ఎంత గౌరవం ఇస్తే నేను మీకు అంత గౌరవం ఇస్తా. మీరు నా ఇంటికి వచ్చారు, కావాలని బయట ఒక గంట సేపు వెయిట్ చేయించి లాస్ట్ మినిట్లో మాట్లాడకూడదండి, రేపు మాట్లాడదాం కృష్ణ గారు అని అంటే మీకు ఎలా ఉంటుంది? రేపొద్దు మీ ఇంటికి వస్తే ఎంతో సహృదయం ఉంటే తప్ప నేను వచ్చాడా, మీరు ఒకవేళ అలా నాలాగా చేయలేపారు అనుకోండి, లేనని చెప్పారా ఇంట్లో. అంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏ ఎంపీని కానీ ఎమ్మెల్యేని కానీ అదే చెప్తున్నాను కలిసేవారు కాదని సీఎంఓలో, అలాగే జగన్మోహన్ రెడ్డి కోటరీలో ఈ ఎమ్మెల్యేలకి ఎంపీలకి చేదు అనుభవం ఎదురైంది. అందువల్లే వాళ్ళు ఇప్పుడు అసలు వైఎస్ఆర్సీపీలో కొనసాగేందుకు ఆసక్తి చూపడం లేదు అంటూ కూడా రకరకాలుగా వార్తలు అయితే వస్తున్నాయి. రాజా, ఇది చెప్పిన దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రాజానగరం ఎమ్మెల్యే ఎవరు, జక్కంపూడి రాజా. సో రాజా గారు నిన్న క్లియర్ గా అదే చెప్తున్నారు. ఆయన మేము కలవడానికి 2 ఏళ్ల కిందట కూడా వెళ్ళి ఫైల్స్ తీసుకుని వెళ్ళి, అయ్యా ఇక్కడ పరిస్థితి ఉంది, ప్రభుత్వ వైఫల్యం ఇలాగుంది, మీరు అసలు తాడేపల్లి ప్యాలెస్ ను వదిలి బయటికి రండి, చూడండి ఏ కార్యకర్త పనిచేస్తున్నాడు, ఏ నాయకుడు పనిచేస్తున్నాడు, ఏ నాయుడికి ఎంత ప్రాధాన్యత ఉంది, మీరు ఇచ్చే సంక్షేమ పథకాలు ఎంతవరకు రీచ్ అవుతున్నాయి. మీరు ఊరికి ఒక సడన్ విజిట్ వేయండి, నెలకోసారైనా, ఓ నెలలో ఒకసారి ఒక వారం రోజులు పెట్టుకుంటే ఒక జిల్లా కవర్ అయిపోద్ది. అంతే కదా, రోజుకి 2 నియోజకవర్గం పెట్టుకున్నారంటే జిల్లా కవర్ అయిపోద్ది ఆల్మోస్ట్ ఆల్. మీరు అలా కూడా చేయకుండా వెళ్దామని చెప్పడానికి వెళ్తే, పొద్దున్న నుంచి వెళ్తే ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ధనంజయ రెడ్డి గారు, లేదు సార్ బిజీగా ఉన్నారు, మధ్యాహ్నం సార్ బిజీగా ఉన్నారు, మీరు లంచ్ చేసి వెళ్ళిరండి, సార్ బిజీగా ఉన్నారు అని చెప్పు. సాయంత్రం వరకు వెయిట్ చేస్తే ఎలా ఉంటుందండి? ఒక ఎమ్మెల్యేకే అలా ఉంటే పరిస్థితి, ఇంకా సామాన్యుడు ముఖ్యమంత్రిని ఎప్పుడు కలుస్తాడు, ఎప్పుడు తన సాధక బాధలు చెప్పుకుంటాడు చెప్పండి. సో అట్లాగే అదే కాదు, సీఎంఓ ఆ తర్వాత ఎవరు, ఆయన కృష్ణారెడ్డి గారు ఎవరో ఉంటారంట, ఆఫీసర్ స్పెషల్ డ్యూటీ అని, ఆయన కూడా అలాగే చేశారని ఇంకో వేరే ఎమ్మెల్యే ఒక ఆయన ఆఫ్ ద స్క్రీన్ మాట్లాడడం విన్నాను. ఇట్లా చాలా మంది కూడా, అంటే ఈ ధనంజయ రెడ్డి గారు లాంటి వాళ్ళే కాదు, సీఎంఓ కూడా, చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి కూడా చాలా మంది బేరాలు పోయేవారట. సార్ ఇప్పుడు బిజీగా ఉన్నారమ్మా, లేరు అంటే అక్కడే తాడేపల్లి ఆఫీస్, అక్కడే ప్యాలెస్, అక్కడే ఆఫీసు, అక్కడే ఎవరైతే మంత్రివర్గ సమావేశం,
ఎప్పుడైనా మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి కనబడ్డారే తప్ప ముఖ్యమంత్రి గారు వచ్చి స్వయంగా ఒక ప్రెస్ మీట్ పెట్టేది లేదు, మాట్లాడేది లేదు, దేని గురించి చర్చించేది లేదు. మహా అయితే అవేవో పోర్ట్లు 2 అన్నారు, ఆ పోర్ట్లకు ఓపెనింగ్కి వెళ్ళారు. తర్వాత ఎక్కడో మెడికల్ కాలేజీలు 2 ఓపెన్ చేస్తే దానికోసం వెళ్ళినట్టున్నారు, కాలేజీ యూనివర్సిటీ సంథింగ్. అంతేగాని మిగతా ఏ సందర్భంలో కూడా ముఖ్యమంత్రి ఒక పర్యవేక్షణకు వచ్చినట్టు కానీ, సడన్ విజిట్లు చేసినట్టు కానీ, లేదా పలానా దగ్గర నేను వెళ్ళి అక్కడ సమీక్ష నిర్వహిస్తానని కానీ అది ఏమీ లేదు. అటు నాయకులకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఎలా తెలుస్తుందండి? అసలు ముఖ్యమంత్రికి ప్రజలకి మధ్యలో వారధి కదా ఈ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మీరు అనుకుంటున్న ఎంపీలు కానీ, వీళ్ళకి అవకాశం వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? పైగా వాళ్ళు పెట్టే పథకాలన్నీ కూడా నా విజన్తో నేను పెట్టిన పథకాలే, నా విజన్తో నేను ఆలోచించి పెట్టినవే. ఇందులో ఎవరి సలహాలు సూచనలు అవసరం లేదు. ఎవరిచ్చినా కూడా తీసుకునేవారు కాదంట. సో నేను ఇచ్చిన పథకాలు కాబట్టి నా ఫోటో పెడితే నా పథకాలతోనే గెలిచేస్తా. రీసెంట్ ఎలక్షన్స్ ముందు కూడా ఇండియా టుడే కానీ, టైమ్స్ నౌ కానీ ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆయన అదే చెప్పాడు కదా, మీరు వై నాట్ 175 అంటున్నారు, ఇది ఏ కాన్ఫిడెన్స్ తో? నేను ఇచ్చే పథకాలతో నా ఫేస్ తోనే వెళ్ళబోతున్నామని. చాలా వరకు ఇంకొంతమంది సీనియర్ నాయకుల అభిప్రాయం ఏంటంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో మాత్రం ఉంటుంది తప్ప కొన్ని పోస్టులు రాజశేఖర రెడ్డి గారి ఫోటో కూడా తీసేశారట. మూలం అదే కదా, ఆ చెట్టు పేరు చెప్పే కదా వీళ్ళందరూ కాయలు అమ్మారు. మరి ఆ చెట్టు పేరునే తీసేస్తే ఎలా అండి? సో అంటే అలాగా ప్రతిదీ పథకాలు నా వల్లే జరిగాయి. నేను కుక్కర్ నిలబెట్టిన 10 నియోజకవర్గంలో గెలుస్తుంది, అందుకే 90 నియోజకవర్గాల్లో కూడా మార్చేస్తున్నాం అంటే రకరకాలుగా అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది మీరు అబ్జర్వ్ చేశారో లేదో, గతంలో ఒక సినిమా ఆర్టిస్ట్ కూడా ఉన్నప్పుడు ఆయన మంచి స్టార్ గా వెలిగారట. ఆయన పతనం అయిపోవడానికి కారణం ఆయన అసిస్టెంట్లేనంట. ఎందుకు అసిస్టెంట్లు? ఆయన వస్తున్నారంటే ఆయన పాపం హడావుడి చేసేవాడు కాదంట. వీళ్ళు దగ్గర సార్ వస్తున్నారు జ్యూస్ తండి, సార్ వస్తున్నారు క్యారవాన్ రెడీ చేయండి, సార్ వస్తున్నారు మేకప్ మ్యాన్ ఎక్కడ, డైరెక్టర్ వెళ్ళి సార్ ముందు గుడ్ మార్నింగ్ చెప్పోయా, ఆయన చెప్పమనేవాడు కాదట, వీళ్ళు హడావుడి చేసేవాడట. అలాగా ఈ సీఎం వాళ్ళందరూ కూడా సార్ వస్తున్నారు, సార్కి వెళ్ళి మీరు కాల్ మీద పడండి, సార్కి మీరు రిక్వెస్ట్ చేయండి, సార్ బిజీగా ఉన్నారు ఇప్పుడు కాదు రేపు రామ్మ. ఒకవేళ సార్ ఖాళీగా ఉన్నా ఇదే డైలాగు. అంటే వీళ్ళకి లబ్ధి కోసమో లేదంటే వీళ్ళు బిల్డప్ కోసమో ఇచ్చిన బిల్డప్ ఏదైతే ఉందో అది ఆయన తెలుసుకోలేకపోయాడు. ఒక రకమైన 151 సీట్లతో గెలవడంతో మేబీ ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది కదా, ఓహో ప్రజల్లో నాకు ఎంత ఆదరణ ఉందా, నాకు ఎంత ఇమేజ్ ఉందా అనే ఫీలింగ్ లో ఆ మాయలో కొట్టుకుపోయాడు ఆయన. ఇప్పుడు తెలంగాణలో కూడా కేసీఆర్ గారు వరుసగా 2 ఏళ్ళు అయిన తర్వాత ఇప్పుడు మొన్న అంత ఓటమి తర్వాత ఎంపీ స్థానాల్లో ఒక్కడు కూడా రాకపోవడం, ఇదన్నీ దేనికి సంకేతాలండి? అందరూ చెప్పేది ఏంటంటే కేసీఆర్ గారు కూడా చాలా వరకు ఆయన చెప్పిందే తప్ప ఎవరి మాట వినేవారు కాదు అనే ధోరణిలోకి వెళ్ళిపోయారు అని చాలా మంది చెప్పారు. మరి ఎంతవరకు వాస్తవం అని తెలియదు, ఎందుకంటే ఇక్కడ పరాభవం చూస్తుంటే మేబీ వాస్తవమేమో అనిపిస్తుంది. అలాగే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను నా ఫోటో ఉంటే చాలు, నా పథకాలతో నా ఫోటోతో నేను గెలిచేస్తాను, వై నాట్ 175 కాకపోతే కనీసం 140 వస్తాయి అనే కాన్ఫిడెన్స్ లో ఉన్నారు. ఆ కాన్ఫిడెన్స్ తోనే ఆ మాయలోనే బతికేశారు. ఆ మాయలో బతికేయడం ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు ఏదైతే వాళ్ళు కూడా కనీసం కలిసి వాళ్ళ అభిప్రాయాలు ఏమండి మన పథకాలు జనాల్లోకి వెళ్తున్నాయా, వాళ్ళు ఏమనుకుంటున్నారని ఒక మాటైనా అడగాల. అదేం లేదు, సూపర్, అంత తిరుగులేదు. వాళ్ళు వచ్చి చెప్పడానికి వచ్చిన వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఇప్పుడు వాళ్ళు ఆ 10 మంది ఎవరైతే ఉన్నారో ఆ 10 మంది కూడా వస్తారంటే వీళ్ళ ఎందుకులే ఏం చెప్తారు, ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడే మనకేం జరగలేదు, ఇప్పుడు లేదు ఇంకేం జరుగుతుందిలే అని చెప్పి అందరూ మొహం చోటేస్తున్నారని అందరికీ తెలిసిన విషయం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.